రాబోయే ఖరీఫ్ పంటకాలం ఏర్పాట్లపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. 2015-16 సీజన్ ముందస్తు ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైంది. తొలకరి నాటికి రాష్ట్ర రైతాంగానికి కావాల్సిన వివిధ పంటల విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సచివాలయంలో సమావేశమైన మంత్రి పోచారం సంబంధిత అధికారులకు ఖరీఫ్ సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. రాయితీ విత్తనాలను సరఫరా సహా రుణమాఫీ అమల్లో అక్రమాలను నిగ్గు తేల్చాలని అధికారులను మంత్రి పోచారం ఆదేశించారు. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయం వేదికగా 2015-16 పంటకాలం ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఎల్నినో ప్రభావం సంకేతాల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముందస్తుగానే అప్రమత్తమైంది. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నత స్థాయి సమీక్షలో వ్యవసాయ శాఖ సీఈఓ, కమిషనర్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, జేడీఏలు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఉత్పాదకాలు, యాంత్రీకరణ అమలు, కొత్త కార్యాలయాల నిర్మాణం, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గత ఖరీఫ్, రబీ పంటకాలాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే సీజన్కు సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని మంత్రి పోచారం సూచించారు. సకాలంలో సరిపడా విత్తనాలు, ఎరువులు రైతులకు అందేలా చూడాలని జేడీఏలను ఆజ్ఞాపించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా విత్తనాలను సమకూర్చాలని విత్తన రంగ సంస్థలను మంత్రి ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ పంటకాలంలో 5 లక్షల క్వింటాళ్ల మేర రాయితీ విత్తనాల పంపిణీకి వ్యవసాయ శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో 2 లక్షల క్వింటాళ్ల సోయాబీన్, 90,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, ఆయిల్ ఫెడ్, హాకా, నాకాఫ్ సంస్థలకు ప్రతిపాదనలు పంపారు. మే 17లోగా సోయాబీన్, జీలుగా, జనుము విత్తనాల వితరణ మండల కేంద్రాల్లో ప్రారంభించాలన్నారు. మరోవైపు 2వ విడత రుణమాఫీ మిగులు నిధులను వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. ఇటీవల రుణాల మాఫీ అమల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అవకతవకలను నిగ్గు తేల్చాలని సర్కారు ఆదేశించింది. ఇకపై విధిగా 10 గ్రామాల చొప్పున పంట రుణాల మాఫీ పథకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడా శాస్త్రవేత్తలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచించింది. ఈ ప్రణాళికలో వ్యవసాయ అనుబంధ రంగాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.